కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన 8వ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇక మొత్తం 50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆయా రంగాలకి కేటాయింపులు జరిపారు. రక్షణ శాఖకి 4,91,732 కోట్లు, ఇక గ్రామీణాభివృద్ధి శాఖకు 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు 1,71,437 కోట్లు, ఇక విద్యా రంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు కేటాయించారు. ఇక 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును ప్రకటించారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు భారీగా ఉపశమనం లభించనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి పర్వాలేదు అని అనిపించేలాగా కేటాయింపులైతే చేశారు. తెలంగాణకు మాత్రం మొండి చేయే చూపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూటమి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కూడా చాలా భారీగా ఉంది. 50,65,345 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ భారీ బడ్జెట్లో ముఖ్యంగా కీలకమైన విషయాలు చూసుకుంటే కొత్త పన్ను విధానం చాలామంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఆనందింపజేసే విధానం ఏంటంటే కొత్త పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపునిచ్చారు. అలాగే వృద్ధులకు సంబంధించి టీడీఎస్పై పూర్తిగా టీడీఎస్ తొలగించారు. అలాగే 36 రకాలకు సంబంధించిన ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అయితే తీసివేశారు. అలాగే బీమా రంగంలో ఎఫ్డీఐలు 100% పెంచారు. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పూర్తిగా 100% కూడా బీమా రంగంలోకి రావచ్చు అనే దానికి మొత్తం కూడా తలుపులు తెరిచినట్టు అయింది. అలాగే నెక్స్ట్ వీక్లోనే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి బిల్లులు కూడా ప్రవేశపెడతామన్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే గ్లిగ్ వర్కర్స్కి ఆరోగ్య బీమాను కూడా ఈ ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టారు. గ్లిగ్ వర్కర్స్ అంటే ఇది స్విగ్గీ కావచ్చు, అలాగే జొమాటో కావచ్చు, ఇలా వాళ్ళు తమ సొంత పనులు చేసుకునే సుమారు 1 కోటి మందికి పైగా వీళ్ళని కూడా ఒక ఉద్యోగుల్లా ట్రీట్ చేస్తూ వాళ్ళకి బీమా సౌకర్యం కూడా కల్పించారు. దీనికి తోడుగా ముఖ్యంగా భారతదేశమే రైతులు అంటే భారతదేశం అనే విధానంలో కూడా ఈ రైతులకు సంబంధించి ఒక వరాల జొల్లు అయితే ప్రకటించారు. కిసాన్ కార్డుల పరిమితి 3 లక్షల నుండి 5 లక్షలకి ప్రకటించారు. సో మొత్తం మీద ఈ విధంగా ముఖ్యమైన హైలైట్స్గా చెప్పవచ్చు. ఇదే ప్రకారం కూడా చూసుకుంటే ఒకవైపు బీహార్కి అత్యధికంగా బడ్జెట్లో కేటాయింపులు జరపగా ఆంధ్రప్రదేశ్ కూడా పర్వాలేదనే స్థాయిలోనే బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకి గ్రాంట్ కింద 12,157 కోట్ల రూపాయలతో పాటు పోలవరం ప్రాజెక్టు కింద 5,936 కోట్లతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు ప్రకటించారు. అలాగే విశాఖ పోర్టుకు 730 కోట్లు, అలాగే ముఖ్యంగా ఆరోగ్య వ్యవస్థకు కూడా కొంత కేటాయింపులు జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ వార్షిక బడ్జెట్ గత బడ్జెట్తో పోల్చుకుంటే 3 లక్షల కోట్ల అదనంగా ప్రకటించారు. మొత్తం మీద మధ్యతరగతి కావచ్చు 4 రకాలుగా మధ్యతరగతి, వ్యవసాయ, అలాగే ఈ రంగాలన్నిటికీ కూడా పెద్దపీట వేస్తున్నారు. గత బడ్జెట్తో పోల్చుకుంటే భారతదేశ వృద్ధి రేటు గత 4 సంవత్సరాలతో పోల్చుకుంటే సర్వే ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం 6.3% నుంచి జీడిపి 6.7%గా ఉండడంతో వీటన్నిటి కూడా మెరుగుపరిచే విధంగా రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో డాలర్తో పోల్చుకుంటే ఈ రూపాయి విలువ మెరుగయ్యేదానికి, అలాగే ఇతర దేశస్తులంతా కూడా ఫారిన్లో పెట్టుబడులు పెట్టేదానికి కూడా ఈ బడ్జెట్ సహాయకంగా అందుబాటు అని చెప్పి అందరూ కూడా చెప్తున్నమాట. ఇదే క్రమంలో కూడా కొన్ని ప్రతిపక్షాలు కావచ్చు, కొన్ని సంఘాలు కావచ్చు ఈ బడ్జెట్పై పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం అంకెల గార్డ్ అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు సామాన్యులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ పట్ల అలాగే నిర్మలా సీతారామన్ 8 సార్లు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పట్ల చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్.